గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ లక్కీ అశ్విన్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు లేటెస్ట్ అప్డేట్స్. ఇందిరమ్మ ఇల్లు చాలా మంది చాలా చోట్ల నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అప్లై చేశారు. ఎంతమంది అప్లై చేశారో వాళ్ళ డీటెయిల్స్ ఏంటో, ఎంతమందికి ఇల్లు రావచ్చో వస్తాయో రావో ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా క్లారిటీగా తెలుసుకోవాలి అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోను చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీకు మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఫస్ట్ నోటిఫికేషన్ మీ మొబైల్కే చేరుతుంది. అప్పుడు అందరికన్నా మీరే తొందరగా మా ఛానల్ తరపున న్యూస్ అంతా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు తెలుసుకోవచ్చు. ఇక వీడియోకి వెళ్ళిపోదాం. వీడియోలో ఫస్ట్ మనకి ఇందిరమ్మ ఇల్లు 3 కేటగిరీలుగా డివైడ్ చేశారు. అది L1, L2, L3. L1 అంటే సొంత జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు L1. L2 అంటే సొంత స్థలము ఇల్లు లేని వాళ్ళు L2. L3 వచ్చి ఇల్లు ఉంటుంది కానీ ఇరిగిపోయినట్లు పాతబడినట్లు కొంతకాలంలో ఇరిగిపోతుంది అన్నట్లుగా ఉండేది L3 కేటగిరీగా డివైడ్ చేశారు. L1 గురించి చెప్పాలి అంటే ఆల్రెడీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొంతమందికి ఆల్రెడీ ఫస్ట్ టైం ఇందిరమ్మ ఇల్లు ప్రొవైడ్ చేశారు. ఆల్రెడీ గృహప్రవేశాలు జరిగినాయి. వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫామ్స్ కూడా అందించారు. వాళ్ళకి మళ్ళీ సెకండ్ టైం ఇవ్వడానికి కూడా రెడీ చేస్తున్నారు కొన్ని స్థలాలను. ఇప్పుడు మన ముఖ్యంగా తెలుసుకోవాల్సింది L2 వాళ్ళు. L2 వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ చాలా మంది అప్లై చేసుకుంటే, చాలా మంది అంటే 40 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అందులో ఓన్లీ 2 లక్షల ఇల్లు మాత్రమే ఇప్పుడు మనకి రెడీగా ఉన్నాయి. ఇంకొక 2 లక్షల ఇల్లు ఓన్లీ ఈ L2లో ఉన్న వాళ్ళకి మొత్తానికి ఇల్లు ఇస్తారు అంటే అది కుదరని పని. ఎందుకంటే ఉన్నదే 2000 ఇల్లు. ఈ 2000 ఇళ్లలో ఎవరికైనా ఇస్తాం, ఎవరికైనా ఇవ్వకుండా ఉంటాం. అందుకే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమైన తీర్మానం చేసుకొని అది మన కలెక్టర్స్కి, ఎమ్మెల్యేలందరికీ నోటీస్ పాస్ చేశారు. ఎవరైతే చాలా రోజుల నుంచి తెలంగాణలో అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారో వారికి మాత్రమే ముఖ్యంగా ఇవ్వాలని ఇళ్లలో ఉంటారో, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఈ 2000 ఇల్లు చెందాలని, వీళ్ళకి వితంతువులకి, వికలాంగులకి, ముఖ్యంగా ఒంటరి మహిళలకి తప్పనిసరిగా ఈ ఇళ్ళని అందాలని చాలా స్ట్రిక్ట్గా అధికారులను ఇంటింటికి పంపించి సర్వే చేసి ఆ సర్వే ద్వారా ఈ ఇళ్లను అందించాలని ఇన్ని రోజులుగా వెయిట్ చేసి ఇప్పుడు ఈ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 4 నెలల్లో మంచిగా సర్వే చేసి కరెక్ట్గా ఎవరైతే నీడుందో వాళ్ళకు మాత్రమే ఈ ఇందిరమ్మ ఇల్లు చెందే విధంగా పక్కా ప్రణాళికను రూపొందించి తయారు చేశారు. ఈ ఇల్లు అనేటివి పక్కా నిరుపేద కుటుంబాలకు, ఎవరైతే చాలా చాలా పేదరికంతో ఉంటారో వారికి మాత్రమే ఈ ఇందిరమ్మ ఇల్లు దక్కాలని కూలంకషంగా ఆలోచించి ప్రతి ఇంటికి సర్వేదారులను పంపించి సర్వే చేయించి అన్నీ చాలా స్ట్రిక్ట్గా జరగాలని చెప్పారు. అందుకే ఈ L2 లబ్ధిదారులకు ఇంత లేట్ అయ్యింది. ఇళ్లను పంపిణీ చేయడం కోసం ఇంత లేటు జరిగింది. ఇంకా ఈ సర్వే ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ వరకు ఈ 5 నెలలు జరుగుతాయి. ఈ 5 నెలల లోపల ఎప్పుడైనా సరే ఈ సర్వే కంప్లీట్ అయితే అప్పుడు మనకి ఈ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తారు. అది లాటరీ పద్ధతి ద్వారా కావచ్చు, లేదా ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ ద్వారా కావచ్చు, ఏ విధంగా అయినా సరే వాళ్ళు మనకి పక్కాగా ఇన్ఫార్మ్ చేస్తారు.
అందుకే ప్రతి ఒక్కళ్ళు ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసిన అప్పుడు ఆ అప్లికేషన్లో మన ఫోన్ నెంబర్ ఏదైతే ఇస్తామో ఆ నెంబర్ను ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని రీఛార్జ్ చేసుకొని అలర్ట్గా ఉండండి. ఆ ఫోన్ కాల్స్ ఖచ్చితంగా చేస్తారు. ఆ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మనం ఆ ఫోన్ కాల్స్ని లిఫ్ట్ చేసి వాళ్ళు సర్వేదారులు మనకి కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, కొన్ని డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్లన్నీ వాళ్ళకు చూపించినప్పుడు వాళ్ళు అన్ని చెక్ చేసుకొని అవన్నీ పక్కా కరెక్ట్గా ఉన్నాయి అంటేనే అప్పుడు మనకి అప్రూవల్ అనేది ఇస్తారు. ఇప్పుడు మనము రీసెంట్గా చాలామంది ప్రజాపాలనలో ఇంకా కలెక్టర్ ఆఫీస్ దగ్గర చాలామంది తిరుగుతూ ఉన్నారు. ఇలా తిరగడం వేస్ట్ అండి. ఎందుకంటే అది అక్కడ వాళ్ళు ఎవరు మనకి రెస్పాన్స్ అనేది ఇవ్వరు. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలామంది అప్లై చేశారు. మళ్ళీ మళ్ళీ ఇలా అప్లై చేయడం వల్ల అప్లికేషన్లు ఎక్కువైపోయి మనకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడానికి ఇంకా లేట్ అవుతుంది. అప్లికేషన్ అన్నీ కంప్లీట్ అయితేనే కదా మనకి శాంక్షన్ చేస్తారు. ఇప్పుడు మనకి చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎంపీడీఓ పెండింగ్. ఈ ఎంపీడీఓ పెండింగ్ అని వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా మీరు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాకు సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి ఒకసారి మీ స్టేటస్ని చెక్ చేయించుకోండి. అంటే దీంట్లో కొంతమంది స్పెషల్ కేటగిరీ పీపుల్ ఉంటారు. అంటే ఒంటరి మహిళలు, ఒంటరి మహిళలు, వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు ఉంటారు. వీళ్ళకి సంబంధించి వాళ్ళు స్పెషల్గా దాంట్లో అప్లికేషన్లో మెన్షన్ చేసేది ఉంటుంది. అలా మెన్షన్ చేయించుకోవడం వలన కొంతమందికి అప్రూవల్ తొందరగా వచ్చిందని మాకు ఒక ఇన్ఫర్మేషన్ అందించారు. సో దయచేసి గమనించండి. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ అంతాన్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడు మనకి వాళ్ళు ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేస్తారో మనకు తెలియదు. మీ మొబైల్ నెంబర్ని కూడా చాలా చాలా జాగ్రత్తగా అలర్ట్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఏ ఫోన్ వచ్చినా ఏ మెసేజ్ వచ్చినా చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీకు మొబైల్లో చెక్ చేసుకోవడం రాకపోయినా మీ సేవా సెంటర్ దగ్గరికి వెళ్ళి మీ అప్లికేషన్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఆ ఫామ్ ఇస్తే అప్లికేషన్ నెంబర్తో చెక్ చేసుకోవాలని చెప్తారు మీకు. అది ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మీకు నేను వివరంగా చూపిస్తాను. మీరు ఏదైనా సరే ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ కావచ్చు లేదా గూగుల్ బ్రౌజర్ కావచ్చు. ఓపెన్ చేసి ఈ విధంగా నేను టైప్ చేస్తున్నట్టు www.com యూట్యూబ్ www.com తెలంగాణ.com అని టైప్ చేయగానే ఈ విధంగా మీకు బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ చేయగానే ఫస్టే వస్తుంది. దీన్ని మనం ప్రెస్ చేయాలి. ఇందిరమ్మ ఇల్లు లాగిన్ అని ఉంటుంది. దాన్ని మనం ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనము ఆ వెబ్సైట్లోకి ఈ విధంగా మనం వెళ్ళిపోతాము. మరొకసారి చెప్తున్నాను, బాగా క్లియర్గా ఉంది. www.com తెలంగాణ.gov.com ఇంద్రమ్మ ఇల్లు.com అని టైప్ చేయాలి. అలా టైప్ చేయగానే మనకి డైరెక్ట్గా ఈ వెబ్ బ్రౌజర్లోకి తీసుకెళ్తుందన్నమాట. ఆ వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ అని వస్తుంది. ఫస్ట్ చూడండి, ఇదిగో చూడండి, దాన్ని ప్రెస్ చేయగానే ఈ విధంగా రీడైరెక్టింగ్లోకి వెళ్ళి ఈ విధంగా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మనకి లాగిన్ అని అడుగుతుంది. సెర్చ్ ఉంటుంది. ఇక్కడ మనకి సెర్చ్లో ఆ బటన్ ప్రెస్ సెలెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేయగానే ఈ విధంగా మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, అప్లికేషన్ నెంబరు 4 ఆప్షన్స్ చూపిస్తాయి. దాంట్లో మనం ఏ ఆప్షన్ అయినా ఒకటి ఎన్నుకొని మనము ట్రై చేయగలం. ఇట్లా కొట్టగానే నేనైతే ఆధార్ కార్డ్ ఆప్షన్ ఎంచుకొని ఆధార్ కార్డ్ టైప్ చేశాను. ఈ విధంగా ఆధార్ కార్డ్ టైప్ చేసి ఈ విధంగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత
ఆధార్ కార్డ్ టైప్ చేసి సబ్మిట్ కొట్టంగానే సెర్చ్ కొట్టంగానే మనకి రీడైరెక్ట్ అవుతూ వెబ్సైట్లోకి మళ్ళీ వెళ్తాం అనమాట. వెళ్ళంగానే మనము ఏ లిస్ట్లో ఉన్నాము అనేది దీంట్లో మనకు క్లారిటీగా కనిపిస్తున్నాం అనమాట. అయితే మనం ఏ లిస్ట్లో ఉన్నాము, ఇంకా ఏ రేషన్ కార్డ్ నెంబర్ ఏంటి, ఏ అడ్రస్లో ఉన్నాము, మళ్ళీ నాన్ పక్కా హౌస్లో వితౌట్ సైట్లో ఉన్నామా, విత్ సైట్లో ఉన్నామా, దేంట్లో ఉన్నామని ఆ డీటెయిల్స్ మొత్తం దీంట్లో వస్తాయి అనమాట. చూడండి దీంట్లో నేను కొట్టిన ఆధార్ నెంబర్లో మొత్తం ఉన్నాయి. ఆ తర్వాత మనకి ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఉంటాయి. ఆ వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళి మనము ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మొత్తం మనకి క్లారిటీగా లోపల ఇంకా డీప్గా ఏమేమి ఉంటాయో మనం క్లారిటీగా ఇక్కడ కనిపిస్తుంది. చూడండి నేను ప్రెస్ చేశాను. ఇక్కడ అప్లికేషన్ నెంబరు, అడ్రస్, ఆధార్ నెంబరు, రేషన్ కార్డు, ఎంతమంది ఫ్యామిలీలో ఉన్నారు, ఏ లిస్ట్లో ఉన్నారు అనే డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనకి కనిపిస్తాయి. సరే, ఇదంతా పక్కన పెడితే ముఖ్యంగా తమ్నెయిల్ ప్రకారం ఎవరికి అప్లికేషన్లు రద్దు చేస్తున్నారు అనేది మన వీడియోలో ముఖ్యమైన పార్ట్. అది ఏందో మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. ఎవరికైతే కారు ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా వారి అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. ఎవరికైతే సొంత ఇల్లు జాగా ఉంటుందో వారికి కంపల్సరిగా రిజెక్ట్ చేస్తారు. ఎవరికైతే గవర్నమెంట్ పథకాల నుంచి ఏదన్నా లబ్ధి పొందుతూ ఉంటే వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వరు. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఇట్లాంటివి ఏదైనా పథకాలు ఉంటే వారికి కూడా రిజెక్ట్ చేస్తున్నారు. అందుకనే బి అలర్ట్ గా ఉండండి. ఎవరికి నేను చెప్పిన ఈ కేటగిరీలో ఎవరైనా ఉంటే దయచేసి ముందుగానే మీరు అప్లికేషన్ పెట్టుకోవడం మానేయండి. ఇంకా నిరుపేదలైన వారికి మనం సహాయం చేయాలి. సో ఎవరికైతే ఖచ్చితంగా నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ అవకాశాన్ని మనం అందరం కలిసి ఇద్దాము. దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి. ఇంకా ఈ చిన్ని వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేసేలా చేయండి. తద్వారా అందరూ ఈ విషయాలను తెలుసుకొని ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళే లబ్ధి పొందుతారు. ఇండైరెక్ట్గా మనము సహాయం చేసిన వారు అవుతాము. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంత ఓపిక్గా ఈ ఛానల్ని చూస్తున్న మమ్మల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.